ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి స్మగ్లింగ్ చేయడం అన్నది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం అని మీకు తెలుసు. అక్కడ బాంబేలో ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ అందరూ జైల్లో ఉన్నారు మిసా యాక్ట్ కింద. కానీ ఇక్కడ వైజాగ్ లో మాత్రం నేను ఎలాంటి ఆటంకం లేకుండా వ్యవహారం నడిపిస్తున్నానని ఇక్కడ అందరికీ తెలుసు. ఇవ్వాల్సిన వాళ్ళకి కరెక్ట్ గా ఇచ్చేస్తాను. సో మై రేట్స్ ఆర్ ఫిక్స్డ్. తెలుసు శేఖరన్న, ఈ సౌత్ ఇండియాలో ఉన్న జ్యువెలర్స్ అందరికీ గోల్డ్ అందించగల ఒకే ఒక వ్యక్తివి నువ్వేనని. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్న మీరు మాలాంటి చిన్నవాళ్ళకి కాస్త డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. డిస్కౌంట్ దొరకదు, కానీ సెక్యూరిటీ దొరుకుతుంది. మీ నగల షాపులకు పోలీసు, ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఎంత? 6. చూసి తూకం వేసి మరీ తీసుకెళ్ళండి. అవసరం లేదు శేఖరన్న, మాకు మీ మీద నమ్మకం ఉంది. పాయసం తాగి వెళ్ళండి. ఈవేళ మా అమ్మాయి పుట్టినరోజు. నీ పేరేంటమ్మా? శారద. ఆహా. ఎస్ఐ బాలకృష్ణ మీ ఇంటికి వచ్చి బెదిరించిన రోజే నువ్వు ఆ విషయం నాతో చెప్పుండొచ్చు కదా. భయపడ్డాను శేఖరన్న. బయటికి చెప్తే చంపి సముద్రంలో పడేస్తానన్నాడు. కుర్రాడెక్కడున్నాడు? అదిగో అక్కడ. ఎక్కడ దొరికాడు వాడు నీకు? 3 మాసాల క్రితం నేను సీలేరు అడితికి కర్ర కోసం వెళ్ళాను. అడితిలో వాడు చాలా కష్టపడి పనిచేశాడు. అది చూసి జాలిపడి నేను ఎక్కువ డబ్బిచ్చినా వాడు తీసుకోలేదు. చేసిన పనికి డబ్బిస్తే చాలు అన్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు సాయంగా ఉంటాడని వీడిని తీసుకొచ్చాను. పాపం ఎవరూ లేని అనాథ. నన్ను సెలీనాని హింసించడం చూసి సహించలేకపోయాడు. ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి శేఖరన్న. నువ్వు ఇలా గాయపడ్డానికి గల కారణం ఏంటి బాలకృష్ణ? అకారణంగా నా మీద దాడి చేశాడు. ఎలా ఉంది బాలకృష్ణ? తలకి బలమైన గాయమైంది శేఖరన్న. అల్ఫాన్సు, అతని భార్య, ఆ కుర్రాడి మీద నువ్వు కేసు పెట్టాలనుకుంటున్నావు, అవునా? అది ఇతనికి ఫిగర్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళినప్పుడు అయిందేగా ఈ గాయం. దాన్ని అలాగే ఉండని బాగుంటుంది. అల్ఫోన్స్ నా మనిషి. నువ్వు ఇంకా కేసు పెట్టకూడదు, అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండు. ఇక పోలీసులు నీ జోలికి రారు. శేఖరన్న, ఈ జన్మలో నేను వదలరా. నీ పేరేంటి? భూపతి. మీ పేరు? నా పేరు అడిగిన మొదటి వ్యక్తి నువ్వే. నన్ను శేఖర్ అంటారు. అందరూ శేఖర్ అని పిలుస్తారు. నువ్వు అలాగే పిలువు. వీడు నాకు నచ్చాడు, నాతో తీసుకెళ్తున్నాను.